మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. దేవుడు ఒక్కొక్క స్థలములో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఒకసారి హానోకును, మరొకసారి నోవాహును, మరొకసారి అబ్రహామును మరియు ఏలియాను మరియు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ను మొదలగు వారిని కనుగొని వారిని నిర్ణయించుకొని ఏర్పరచుకొని వారిని వాడుకుంటున్నాడు. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, ఒక స్థలములో దేవుని కొరకు నిలిచే కనీసం ఒక్క వ్యక్తి అయినను ఉన్నాడేమోనని దేవుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తుని పోలి నడుచుకునే క్రైస్తవుడని పిలువబడుతున్న నీవు నేను ఆయన కొరకు ఏ స్థలములోనైనా నువ్వు నిలబడేవాడిగా ఉన్నావా? అలా ఉంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు బబులోనులో దానియేలుని కనుగొన్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు, ఆయన మాట తీరును, ఆయన విధేయతను చూస్తున్నాడు, ఆయన ఎలా నిలబడ్డాడో చూస్తున్నాడు. దానియేలు స్నేహితులైన హనన్యా, మిషియేలు, అజర్య అంటే మనం షద్రకు, మేషకు, అబేద్నెగోలుగా పిలువబడుతున్నారే, వారు రాజాజ్ఞకు భయపడి ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానియేలు ఒక్కడే తనను తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించుకున్నాడు. అంటే దేవుని మాటకు లోబడుతున్నాడు, దేవుని మాటకు విధేయత చూపుతున్నాడు, దేవుని కొరకు నిలబడేవాడిగా ఉంటున్నాడు. ఆయన అలా ధైర్యంగా దేవుని కొరకు నిలబడినప్పుడు తన ముగ్గురు స్నేహితులు కూడా దేవుని కొరకు నిలుచుటకు ధైర్యాన్ని తెచ్చుకున్నారు. ఈ లోకంలో ఏ స్థలం మందైనను దానియేలు వలె దేవుని కొరకు నువ్వు నిలబడాలని నువ్వు నిర్ణయించుకున్న ఎడల నీతో నిలుచుటకు విశ్వాసులలో అనేక మంది హనన్యా, మిషియేలు, అజర్య వంటి వారు ఉన్నారు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు లాంటి వారు ఉన్నారు. నీవు దేవుని ఎడల ధైర్యము తెచ్చుకొని దేవుని కొరకు ధైర్యముగా నిలబడిన ఎడల నీతో కలిసి ముందుకు అడుగు వేయడానికి ఎంతో మంది చూస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ ప్రభువు కొరకు నిలుచుటకు ధైర్యం తెచ్చుకొని ఉండాలి. నువ్వు అలా నిలబడినప్పుడు నీకు విరుద్ధముగా మరోవైపు కూడా చెడు జరుగుతుంది. ఏదో ఒక విషయంలో అసంతృప్తితో ఉన్న దేవదూతలు అనేకులు పరలోకంలో ఉండేవారు. కానీ వారితో ఉన్న లూసిఫర్ తిరుగుబాటు చేసే వరకు వారికి ఎవరికి ధైర్యం లేదు, వారు ధైర్యం చేయను కూడా లేదు. ప్రధాన దూత అయిన లూసిఫర్ తిరుగుబాటు చేసినప్పుడు 3వ వంతు దూతలు అతనితో ఏకీభవించిరి అనే ప్రకటన గ్రంథం 12:4వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. లూసిఫర్తో పాటు అనేక లక్షల దూతలు దేవుని చేత త్రోసివేయబడి మరియు దెయ్యములుగా మారి ఈనాడు మనుషులను పట్టుచున్నవి. నీలో గర్వము లేకపోతే నీలో హెచ్చించుకునే గుణం ఉంటే నువ్వు కూడా త్రోసివేయబడేవాడిగా ఉంటావు. అలాంటి గుంపు నేడు సంఘాల్లో కూడా ఉంది. మనము జెఫన్యా 3:11-12 చూసినట్లయితే, ఈరోజు దేవుని కొరకు నిలబడే నీ గురించి, నా గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గర్వించు వారిని మరియు తమ్మును తాము హెచ్చించుకొను వారిని వెళ్ళగొట్టి దుఃఖితులకు, దీనులకు ఆశ్రయమిచ్చును. ఇది మార్పు లేని నిత్యము. అందువల్లనే దేవుడు పరలోకమును అప్పుడు పవిత్రపరుస్తున్నాడు, ఇప్పుడు కూడా ఆయన పవిత్రపరచుచూనే వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ లోకములో, అదే మనం భూమిపైన నివసిస్తున్న లోకములో 2 గుంపులు ఉన్నవి. ప్రభు కొరకు నిలబడుటకు దానియేలు వంటి వారు 2 లేదా 3 ఒక దగ్గర కూడుతుండగా, సమకూర్చబడుతుండగా దాన్ని చెడగొట్టడానికి లూసిఫర్ వంటి వారు అనేక మందిని అపవిత్రతకును, లేకపోతే ఈ లోకములో ఉన్న అధికారానికి, లేకపోతే వారిలో ఉన్న గర్వాన్ని, వారిలో ఉన్న నేత్రాశను, జీవపు డంబాల్ని రేపి దేవునికి తిరుగుబాటు చేయడానికి, లేకపోతే దేవునికి అవిధేయతను చూపించడానికి, దేవుని ఆజ్ఞలను పాటించకుండా చేయడానికి నడిపించబడే వారిగా ఉంటున్నారు. కానీ చివరికి దానియేలుతో ఉన్న 2 లేక 3 కలిసే జయము పొందారు. ఎందుకంటే దేవునితో ఒక్కడున్నప్పటికీ అది ఎంతో మంది ఉన్నదానికంటే ఎక్కువ. ఒక స్థలంలో దేవుడు దానియేలును కనుగొననీయడలా, లేకపోతే ఆయన్ని ధైర్యమును
దానియేలు వంటి వారు లేకపోయిన యెడల అపవాది అక్కడ ప్రజలను అపవాది మార్గంలో నడిపించడానికి సిద్ధపడతాడు. నువ్వు దానియేలు వలె ధైర్యముగా దేవుని కొరకు నిలబడినప్పుడు బబులోను రాజ్యములు, ఏదైతే విగ్రహారాధన జరుగుతున్న దేశములు, దానియేలు ఒక్కడిగా నిలబడి సింహాల బోన్లో పడవేయబడినప్పటికీ, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఏదేమైనప్పటికీ దేవుని కొరకు నిలబడినప్పుడు ఆ దేశమంతయు దేవుని గూర్చిన ప్రస్తావన, దేవుని గూర్చిన మహిమను, దేవుని గూర్చిన ఎన్నో ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను చూశారు. ఎంతోమంది దేవుని వైపు తిరిగిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవు నేను నశించుచున్న స్థలంలో దానియేలు వలె దేవుని యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞకు విధేయత చూపించి నిన్ను నీవు అపవిత్రపరచుకోకుండా, నువ్వు సింహాల బోనులో వేయబడినప్పటికీ నువ్వు దేవుని కొరకు నిలుచుట ఎంతో అవసరం. అలా నువ్వు నిలబడగలిగితే నీతో పాటు ఎంతోమంది విశ్వాసులు దేవుని కొరకు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ఒక్కడి వలన ఈరోజు నువ్వు నిర్ణయించుకో, దేవుడి కొరకు ధైర్యంగా నిలబడగలవా అనేది నిన్ను నువ్వు విమర్శ చేసుకో. ఈ మాటలు నీకు దేవుడు ధైర్యంను దయచేయునుగాక. ఆమేన్.